ఓకేనా. సో ఒకసారి పెదనాన్న కోసం విక్లాస్ పట్ల శ్రీనివాస్ గారు సందేశ్ గారు ఓకేనా. సో ఈరోజు 9,600 సేఫ్టీతో జాయిన్ అయ్యావు, నీ ఐడి కూడా వేసేసాము ఓకేనా. సో ఫస్ట్ టైము, సో యాక్చువల్గా నేనైతే అనుకోలేదు అనమాట, శ్రీనివాస్ గారు సందేశ్ గారు తప్పితే మోదీ గారు తప్పితే ఇంక వేరే వాళ్ళని చేర్పించాలని అనుకోలేదు. బట్ ఈరోజు అనుకోకుండా నువ్వు పట్టు పెట్టేపోయినా, మేము వద్దు వద్దు అన్నావు, నువ్వు వయసు పెద్దది చేయలేమంటున్నా సరే నేను చేస్తానయ్యా, నేను సక్సెస్ అవుతాను అంటున్నావు. బలవంతంగా కూడా నీ ఫోర్స్ వల్ల నేను చేర్పించాల్సి వచ్చింది ఓకేనా. సో కాబట్టి ఇందులో ఎవరు బలవంతం లేదు కదా, నువ్వే ఇష్టపూర్వకంగా చేస్తున్నావు అవునా. సో దీంట్లో నేను కొన్ని కండిషన్స్ అందరికీ చెప్పినట్టు చెప్తున్నాను. సో 4 సంవత్సరాలు కష్టపడి పనిచేయాలి. సో ఇక్కడైతే నేను శుక్రవారం ట్రైనింగ్ ఇవ్వకుండా, ఆదివారం ప్లాన్ వినుకుంటాను. నీకు శుక్రవారం నేను అందుబాటులో నేను అందుబాటులో ఉంటాను. నెలకు ఫంక్షన్ కూడా పెడుతున్నాను, దానికి కూడా అందుబాటులో ఉంటాను. సో నీకు శ్రీనివాస్ గారు అందరికి పవర్ లైవ్లో చేర్పించాడు. శ్రీకాంత్ సారు, ఆర్పి సారు, నెక్స్ట్ రేవతి చెల్లి, మోడీ గారు, నాగలక్ష్మి చెల్లి, అండ్ మేకల రమేష్ గారు, అనంతనాథ్ సార్, ఇట్లా మొత్తం నీ కింద చాలా మంది అప్లయన్స్ ఉన్నారు నీ పైన. వాళ్ళందరి కింద నేను చేర్పించడం జరిగింది అనమాట. అందులో మళ్ళీ మా స్టూడెంట్ అంటున్నాడు, బ్రాహ్మణులు మా స్టూడెంట్ కింద మళ్ళీ చేశారు. సో ఇప్పుడు నేను సక్సెస్ చేయించే బాధ్యత సో 100% శ్రీనివాస్ గారిది, ఆ పైన స్వామిదాస్ గారిది, నాది ఓకేనా. మేము ముగ్గురికి సపోర్ట్గా ఉంటాము. సరే అందరూ చేద్దాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు, సో ప్రధానానికి నువ్వు మాట ఇవ్వు, 4 సంవత్సరాల పాటు నిలబడి ఉంటాను, నువ్వు చెప్పి ప్రామిస్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్. సేఫ్ షాప్లో చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్నారా. 4 సంవత్సరాల పాటు బిజినెస్ వదిలిపెట్టద్దు. మనకి ఏదైతే గవర్నమెంట్ అండగా ఉండాలా, 4 సంవత్సరాలు మేము ఉంటాం పెదనాన్న అని చెప్పాలి. ఖచ్చితంగా పెదనాన్న ఎప్పుడంటే పలుకుతూ ఉంటాను, నాకు మీతోనే కాలం గడుపుకుంటూ ఉంటాను. 4 సంవత్సరాల పాటు మాతో పాటు జర్నీ చేయగలనా. ప్రతి మీటింగ్ ట్రైనింగ్ మనకి ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. ఇండియా ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ తెచ్చుకోవాలి. నేను ఖచ్చితంగా మీ అందరం ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ వేరే. మా నాన్నగారు మొత్తానికి ఏదైనా కానీ దీంట్లో చేయాలని చెప్పి సక్సెస్ అవుతుంది. ఓకే వేదన్నా, నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ లో కూడా ఇది నడిపిస్తున్నాను. సో ఈ బిజినెస్ లో ఏంటంటే వేదన్నా, చాలా మంది బయట వాళ్ళు ఇదంతా వేస్ట్ ఫేక్ అని మాట్లాడుతుంటారు. ఈవెన్ మన ఇంట్లో మన కుటుంబాలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఓకేనా. ఎవరు మాటలు వినొద్దు. నిన్ను 5 సంవత్సరాలుగా కాదనుకొని ఇప్పుడు ఈనాడు నేను నిజరూపం నా మనసాక్షికి తెలుసుకొని దిగాను. అవును, దేవుడు చెప్తున్నా 5 ఏళ్ళ కదా నేను చెప్పినప్పుడు వినలా. అప్పుడు ఇంటే ఈ పాటికి ఈ ఊప ఆయాలు ఉంటే ఈ పాటికి మీకన్నా ముందే ఫాస్ట్ అయిపోయింది. అవును, బిగినింగ్ లోనే వచ్చినట్టు బాగుండేది, వచ్చావు. సో నేను ఒకటే చెప్తాను కదన్నా, చాలా మంది ఏమన్నారంటే నీకెందుకు ఇదంతా, నీ వయసు అయిపోయింది మాట్లాడతారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎవరి మాట వినొద్దు. నేను సక్సెస్ చెప్పడానికి 100% శ్రీనివాస్ గారు, స్వామి గారు నేను ఉంటాను. మా మాట విను, మేము చెప్పిన ఫాలో అవుతాను ఓకేనా. వేరే వాళ్ళు ఎవరు మాట వినొద్దు. ఇప్పుడు ఈ డబ్బులు కంపెనీకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఓకేనా. సో మళ్ళీ ఆ వస్తువులు వచ్చేస్తాయి, ఆ వస్తువు కూడా గిఫ్ట్ అనుకోవడమే. మన వస్తువు కోసం జాగ్రత్త బిజినెస్, మళ్ళీ డబ్బులు వెనక్కి రావడం ఇలాంటి రావన్నమాట. మనం చేర్పించేటప్పుడు కూడా ఇలాంటి వీడియో తీసుకోవాలి, జనాల దగ్గర రైట్ కమిట్మెంట్ చెప్పి చేర్పించుకోవాలి. 4 ఏళ్ళు పని చేస్తామంటే తీసుకోవాలి, లేకపోతే వద్దని చెప్పాలి. మనకు పని చేసే వాళ్ళు కావాలి. మేము పని చేయకుండా ఊరికనే మా డబ్బు రావాలంటే రావు దీంట్లో ఓకేనా. సో మనం ఇంతకుముందు నాన్న ఐడి కూడా నేనే వేసా, నా డబ్బులు చేసా. నాన్నకు 2వ వైపు కూడా నేను చేర్పించలా. ఎందుకు చేర్పించలేదు? ఆయన 2వ వైపు చేర్పిస్తే వాళ్ళ జీవితాలు నేను నాశనం చేసినట్టు. ఎందుకు ఆయన పని చేయకపోతే మళ్ళీ నష్టం నాకు కదా, వాళ్ళకి కదా అసలు. అందుకని ఇప్పుడు నీకైతే పెద్ద నువ్వు కష్టపడుతున్నావు అంటావు కాబట్టి నువ్వు మనుషులు చూపించుకో. వర్క్ పరంగా ప్లాన్ ఎలా చెప్పాలి, ఫాలోఅప్ చేయాలని మేము నేర్పిస్తాము. మంచిగా సూట్ కొనుక్కో, మంచి ఫోన్ కొనుక్కో, ల్యాప్టాప్ కొనుక్కో. సో త్వరలో 1 సంవత్సరంలో నువ్వు కార్ కూడా కొనుక్కోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. వాళ్ళని శ్రీనివాస్ గారు కార్ కొన్నాడు, స్వామి గారు కార్ కొన్నాడు, నేను కార్ కొనుక్కున్నాను, నేను 2 కార్లు కొన్నాను. ఫ్యూచర్లో నువ్వు కూడా కార్ కొనుక్కుంటావు ఓకేనా. నువ్వు వాళ్ళ కింద వీళ్ళ కింద ఎక్కడో పని చేసే పని లేదు. నీ కింద కొన్ని 100 మంది పని చేస్తారు. నీ 4 మాటలు చెప్తాను, నువ్వు ఏదైతే చెప్తున్నావో అయ్యే 4 మాటలు సాక్ష్యం చెప్తావు అంటే బిజినెస్ లో సక్సెస్ అయిపోతావు. బట్ 4 సంవత్సరాలు మాత్రం ఎంటర్ చేస్తా. 4 ఏళ్ళు మాత్రం ఓపికగా ఉండాలి, ఓర్పు ఉండాలి. దీంట్లో కాస్త మనం ఓర్పుగా చెప్పుకోవాలి, ఓర్పుగా చేసుకోవాలి. ఓర్పుగా ఉంటావు కదా. నేను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకోకుండా నేను చెప్పింది కూడా కొంచెం విను ఓకేనా. ఓకే పెదనా, థ్యాంక్ యూ పెదనా. సో మాకు ప్రామిస్ చేయి మరి, చదువు పెట్టదు. 4 ఏళ్ళు నేను సేఫ్ షాప్ లో నిలబడి డైమండ్ అవుతాను. డైమండ్ అవ్వాలని కోరికతో దిగుతున్నాను. సూపర్.
ఈ బిజినెస్ లో నేను వస్తువు కోసం రాలేదు, బిజినెస్ కోసం వచ్చాను. ప్రతిరోజు జూమ్ కి హాజరవుతాను. ప్రతి వారం ట్రైనింగ్ కి, ఫంక్షన్ కి, సెమినార్ కి హాజరవుతాను. ప్రతి నెల కో ట్రైనింగ్ కి, సెలబ్రేషన్స్ కి ఎంత దూరమైనా, ఎంత కాంట్రిబ్యూషన్ ఖర్చు పెట్టుకొని హాజరవుతాను. ప్రతిరోజు 5 ప్లాన్లు, 5 ఫాలోఅప్లు తప్పనిసరిగా చెప్తాను. 4 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ ని వదిలిపెట్టను. ఓకే నాన్న, ఈ విషయాలు నీకు రేపు సక్సెస్ అయినాక నాడు నేడు చూపిస్తా. ఈరోజు తారీఖు 13వ తారీఖు అక్టోబర్ నెల 2025 మాట్లాడుతున్నాను. రేపు నువ్వు డైమండ్ అయినాక ఈ వీడియో నీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. వీళ్ళ వీడియో కూడా ఉన్నాయి, వీళ్ళ వీడియోలు అట్లా నాడు నేడు ఉన్నాయి. రేపు నీ వీడియో కూడా చూపిస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వచ్చినందుకు నీకు నాకు తండ్రి సమానం కాబట్టి థ్యాంక్ యూ. ఓకేనా? సో ఫోటో తీసుకున్నాను. आप लेके आप बिड़ा చేసే కదమ్మా.